ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చూడండి. చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. చూసాక మీకు ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో కూడా చెప్తాను. ఆలోపు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అన్‌సబ్స్క్రైబర్సే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను మీకోసం ఇంకా వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా. ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను. వీడియో చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా వీడియోలోకి అయితే వెళ్తాను. అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా పర్ఫెక్ట్ వీడియో ఇది. చేసి ఇవ్వండి. చాలా ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ నేను ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ప్రాజెక్ట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రంట్ లింక్ కూడా ఉంది. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో నేను ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేయాలి అండ్ ఫ్రాంట్ అనేది ఎలా ఇన్పుట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని డీటెయిల్‌గా కంప్లీట్‌గా అక్కడైతే పెట్టాను. చూడండి మీరు వీలుంటే అక్కడ వెళ్ళి చూసొచ్చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఇక్కడ మీకు వన్ సైడ్ లవ్ అని మీకు ఒక లిరిక్ అయితే పెట్టాను. ఇదైతే మీరు వేరేలాగా మార్చుకోండి. లేకుంటే నేమ్ అయినా పెట్టుకోండి. మీరు ఏదో ఒకటి మీ ఇష్టమైనదే పెట్టుకోండి. ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో పైన టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఒక ఫోటో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో మీరు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. ఎవరైతే ఫోటో పెడతా అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి మీరు. 1 మినిట్ నేను పెట్టి చూపిస్తాను. సపోజ్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వేరే ఫోటో నార్మల్‌గా బ్లాక్ అండ్ అటు అలా పెట్టినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు నేమ్ పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం అది. ఏదో ఒకటి పెట్టుకోండి. సపోజ్ నేను ఒక నేమ్ పెడతాను నేను గీతిక అని పెడతా. ఇలా గీతిక అని పెట్టేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు ఎమోజీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు పేజ్ ఫొటోస్ ఉంటుంది. ఫొటోస్ అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీకు ఫోటో అనేది మీకు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఒకటి ఉంటుంది అండ్ దాని సేమ్ కాపీ పీఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ రెండు అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఏదైతే పెడతారో అదే ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. మహా అయితే ఒక 8 ఫోటోస్ అనేవి ఉంటాయి ఇవి. ఈ 8 ఫోటోస్ అనేది మీరైతే రిమూవ్ చేసుకోండి. ఏ ఫోటోస్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోస్ అన్ని రిమూవ్ అయితే చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా లాస్ట్‌కి కిందకి ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. మరి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీ ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది ఇలాగైతే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఏముందో ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అనేది బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలాగైతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది. ఇదే ఫోటోని మీరు ఇదే ఫోటో ఈ ఫోటోనే ఉంది కదా! ఈ ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంది కదా! ఆ ఫోటోనే మీరు ఇక్కడ పీఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ పీఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ పీఎన్జీ అంటే ఏవైతే రిమూవ్ చేసి ఉంచారో ఆ పీఎన్జీ ఫోటోస్ అనేది మీకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది మీకు. ఆ ఫోటోనే ఇక్కడ పెట్టుకోండి. లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ వేరే ఫోటో పెట్టుకున్నా పర్లేదు. లేకపోతే సింగిల్ ఫోటోకి పెట్టుకున్నా కూడా పర్లేదు. అది ఒకటే ఫోటో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేకుంటే మీరు ఏ ఫోటో పెడతారో అదే ఫోటోని మీరు 8 ఫోటోస్ అలాగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో ఉంది కదా! ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఆ ఫోటోని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు రీప్లేస్ చేయడమే కాదు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 ఫింగర్స్‌తో మీకు ఫోటోకి ఈ ఫ్రేమ్‌కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కట్ అవ్వకుండా అటు ఇటు చూసుకొని చేసుకోండి. ఒకవేళ మీరు ఒకటే ఫోటో పెడతామనుకుంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ ఫోటో మీద ఫోటోలన్నీ ఇక్కడ లోగో ఉంటుంది. లోగోని మీరు ఆఫ్ చేసుకోండి. ఇలాగైతే ఆఫ్ చేసుకొని మొత్తం ఆఫ్ చేసేయండి. ఇలాగే మీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మీరు ఈ ఫోటో ఉంది కదా! మీరు ఒకటి ఏదైతే ఫోటో స్టార్టింగ్‌లో పెట్టారో అదే ఫోటోని మీరు లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడైతే ఇలాగైతే జరుపుకోండి.
ఇలా జరుపుకున్న తర్వాత మీరు లాస్ట్కు అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఒకటే ఉంటుంది మీకు. ఇలాగే నేనైతే ఇవి ఆఫ్ చేయలేదు. మీరు ఒకటే ఫోటో పెడదాం అనుకుంటే అదైతే ఆఫ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఇలాగే మీరు ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ పిఎన్జీ ఏవైతే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో మీద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఫోటో మీద పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే ఇక్కడ నుంచి మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు మొత్తం అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదైతే ఇన్పుట్ చేసుకోండి. ఫ్రాంట్ అనేది వీడియోకి మస్ట్ అండ్ షుడ్, చాలా ఇంపార్టెంట్ అది లేకుంటే వీడియోకి అనేది లుక్ అనేది ఉండదు. అదైతే కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో కంప్లీట్గా పెట్టాను, డీటెయిల్గా చెప్పాను. అక్కడ చూస్తే ఒక ఐడియా వస్తుంది మీకు. ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకుంటే ఇక్కడ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.